నెల్లూరు డీఆర్సీ మీటింగ్ లో కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. కరేడు రైతుల సమస్యలపై మాట్లాడుతున్న మాధవరావును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన మాధవరావు రైతుల పక్షాన పోరాటం చేసి తీరుతామని స్పష్టం చేశారు. కరేడు భూసేకరణపై స్పష్టత ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఎన్ని భూములు సేకరిస్తున్నారో చెప్పకపోవడంపై మండిపడ్డ మాధవరావు డీఆర్సీ సమావేశాన్ని బహిష్కరించారు. అబద్ధం చెప్పవు కదా, కలెక్టర్ చెప్పొచ్చు, ఎమ్మెల్యే చెప్పొచ్చు, ఈ గవర్నమెంట్ లో క్లారిఫై చేసుకోండి. 20,000 మాట్లాడండి. మీరు ఇలా మాట్లాడనీయకుండా అడుగుంటే మేము ఎప్పుడు దానికి చేయగలిగితే మాకు వేరే వేదికలు కూడా ఉన్నాయి సార్. 20,000 ఎకరాలకి కలెక్టర్ గారు సమాధానం చెప్పట్లేదు. 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారో సమాధానం చెప్పట్లేదు. మేము కూడా చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పొచ్చు, కలెక్టర్ గారు చెప్పొచ్చు. మా నియోజకవర్గాన్ని కాపాడడానికి ఇద్దరు ఉన్నారు సార్. ఒకరు మాల్యాద్రి లక్ష్మీనరసింహ పైన ఉన్నాడు, కింద సింగరాకొండ దగ్గర కరేడు ఆనుకోని లక్ష్మీనరసింహ ఉన్నాడు. మీరు ప్రజల అభిప్రాయాల మేరకు ముందుకెళ్తే వెళ్ళండి, లేదు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వెళ్తానంటే మేమందరం కూడా ప్రజల తరపు నిలబడతాం. మా లక్ష్మీనరసింహ స్వామి మా నియోజకవర్గాన్ని కాపాడుకుంటారు. జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. వాళ్ళ మీద 50,000 కాదు. వేరే వేదిక పొద్దున్న సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఏం మాట్లాడకుండా పొలం రైట్ ఉంది, క్రమ పద్ధతిలో ఉంటే రైట్ ఉంది.